జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో బిలావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమత్ నల్లా అనే ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు వచ్చినట్లుగా సిఆర్పిఎఫ్ సిబ్బందికి అయితే తెలిసింది. అంతకుముందే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఆ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఇక్కడ ఒక ఉగ్రవాదు ఉన్నాడని చెప్పాడు. ఆ తర్వాత మరికొంతమంది కూడా చూసినట్లుగా చెప్పారు. అయితే దాంతో సిఆర్పిఎఫ్ ఏం చేసిందంటే తెలివిగా వీళ్ళను పట్టుకోవడానికి పెద్ద వ్యయ ప్రయాసాలు పడకుండా వాళ్ళు అనుమానంగా తిరుగుతున్నటువంటి ప్రాంతాలకు వెళ్లి పైకి కేవలం కాల్పులు జరిపింది మామూలుగా. దాంతో వాళ్ళు ఎదురు కాల్పులు జరిపారు. వాళ్ళు ఎదురు కాల్పులు జరపడంతో సిఆర్పిఎఫ్ అప్పటికే అప్రమత్తమై ఉంది కాబట్టి వాళ్ళని ముగ్గురిని కూడా చుట్టేశారు. అంతకుముందే కొంతమంది సిఆర్పిఎఫ్ వాళ్ళు నార్మల్ పీపుల్ గా అంటే సాధారణమైనటువంటి ప్రజలుగా కలిసిపోయి అక్కడ ఎవరెవరైతే ఉగ్రవాదులుగా తిరుగుతున్నారో వాళ్ళకి ఎవరెవరైతే సపోర్ట్ గా నిలుస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా రాబట్టడానికి వాళ్ళు మామూలు సివిల్ డ్రెస్ లో తిరుగుతుంటే ఈలోగా అక్కడ సివిలియన్సే ఇక్కడ ఉగ్రవాదులు తిరుగుతున్నారని పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో ఆ కుటుంబాన్ని కూడా వాళ్ళు గుర్తించారు. అయితే దానికి కావలసినటువంటి ఆధారాలు పూర్తిగా సేకరించిన తర్వాతే వాళ్ళ మీద కేసులు పెడతామని ఇప్పటికే ఆ బిలావర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీసులు అయితే చెప్తున్నారు. దానికి ఆధారాలతో సహా నిరూపించడానికి సిఆర్పిఎఫ్ సిబ్బంది అయితే చాలా తీవ్ర పాటలు పడుతున్నారు. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో. అంటే ఉగ్రవాదులు పట్టుకోవడం దానికంటే కూడా ఈ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ దేశ ద్రోహులను పట్టుకుంటే వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు దొరకవు. అలా చేయగలిగితే ఈ ఉగ్రవాదుల్ని చాలా ఈజీగా పట్టవచ్చు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో 370 రద్దు వల్ల కొంతమంది ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి ముస్లింలు కూడా ఈ మధ్య ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మా ప్రాంతంలో ఎందుకు కాల్పులు జరపాలి, ఆ కాల్పుల వల్ల మళ్ళీ మేము ఇబ్బంది పడతాం కాబట్టి దేనికైనా మంచిది ముందే చెప్పిస్తే వాడిని పట్టుకొని తంతారో లేదా చంపుతారో వాళ్ళ ఇష్టం, ఇక్కడ కాల్పులు అయితే జరగవు కదా అనే ఉద్దేశంతో చాలా మంది చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి మార్పు. ఇంతకుముందు ఎప్పుడు చూసినా ఈ వేర్పాటువాదులతో ఉగ్రదాడులు జరుగుతూనే ఉండేవి, ఇటు సైన్యంకి అటు వాళ్ళకి. వాళ్ళేమొచ్చేసి ఆ ప్రాంతానికి పెద్ద హీరోలకు బిల్డప్లు ఇస్తూ వీళ్ళని నాశనం చేసేసారు. ఇప్పుడేంటి, ప్రశాంతమైనటువంటి జీవితం, ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, అలాగే డబ్బులు వస్తున్నాయి, ఉపాధి వస్తుంది, ఉపాధి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతూ చదువుకుంటూ హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఈ ఉగ్రవాదులు వచ్చి అదిగో మంది ఇదిగో పులంటే అదిగో తోకన్న విధంగా మళ్ళీ కాశ్మీర్ కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం, ఇక కాశ్మీర్ని సాధించేస్తున్నాం, అయిపోయింది వచ్చేసిందని ఆ చిన్న పిల్లల్ని కూడా ఉగ్రవాదంలోకి దింపుతున్నారు. అదే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తల్లుల బాధ.